ఈ రోజు కామారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే మేము ఎజెండాలో అందరికీ అన్ని 49 వార్డుల సభ్యులందరి కౌన్సిలర్లందరికీ మేము ఏంటంటే పార్టీలకి అతీతంగా నిధులు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండాని దొంగ ఎజెండా అని అనవసరంగా మాట్లాడి వాళ్ళు ఏంటంటే దొంగ ఎజెండా పెట్టుకున్నారు, వాళ్ళే దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దీని ద్వారా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని. ఏంటంటే గతంలో జరిగిన మీటింగ్లలో కూడా వాళ్ళు ఏం చేసిరంటే దొంగ ఎజెండా పెట్టిరు, దొంగ బిల్లులు పెట్టుకురు అనేది వాళ్ళు పదజాలం వాడడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది దొంగ ఎజెండా అయితే మేము కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేము ఎందుకు పంపిస్తాం? దొంగ ఎజెండా అయితే మేమేమే పాస్ చేసుకునేది కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఓన్లీ మాకు సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకే మేమేం నిధులు పెట్టుకోలేము, పార్టీలకు అతీతంగానే మేము నిధులు పెట్టినాము. అందులో బీజేపీ వాళ్ళకి కూడా మేము పెట్టినాము. వాళ్ళు దాన్ని చదవకుండా, చూడకుండా, అర్థం చేసుకోకుండా దాన్ని దొంగ ఎజెండా అని వేలెత్తి చూపడం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే ఒకటే, వాళ్ళు ప్రతి మీటింగ్ కి వచ్చేది ఒకటే పని వాళ్ళది. ఎజెండాని స్టార్ట్ చేయనియకుండా ఎట్లా గొడవ పెట్టుకోవాలా, ఎట్లా దీన్ని మీటింగ్ ని క్యాన్సిల్ చేపియాలా, మనుషుల మీద ఎట్లా ప్రెషర్ పెట్టాలా, ఎట్లా క్యాన్సిల్ చేపియాలా అనే దాని మీదనే వాళ్ళు వస్తుర్రు. గతంలో జరిగిన ప్రతి మీటింగ్ లో కూడా అసలు మేము ప్రాపర్ గా మీటింగ్ స్టార్ట్ చేయకముందే వాళ్ళు లేస్తారు, అరుస్తారు, ఒకరికి తోడుగా ఇంకొక నలుగురు లేస్తారు, గట్టిగా అరవడం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఎంతసేపు దొంగ ఎజెండా, దొంగ బిల్లులు ఇది అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళు అట్లా అనడం అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ప్రజలకు సంబంధించిందే, వార్డులకు అభివృద్ధి జరగాల్సిన పనుల గురించే మేము నిధులు పెట్టినాం. వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ప్రతి మీటింగ్ లో అనవసరమైన మాటలు మాట్లాడి మీటింగ్ ని క్యాన్సల్ అయ్యేటట్టు చేసి కిందికెళ్ళి వీడియో బయటలు పెట్టుకోవడం, ఎట్లా హైలైట్ కావాలి, ఎట్లా పేపర్కి ఎక్కాలా అనే కాన్సెప్ట్ తోనే వాళ్ళు వస్తుర్రు. అది అస్సలు కరెక్ట్ కాదు. మేము ప్రజల ధనాన్ని ఇట్లా అన్యాయం చేస్తున్నాం అది ఇదని మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మీటింగ్ లో ప్రూవ్ చేయాలి మేము ఏం తప్పు చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కూర్చొని మాట్లాడాలి. ఏంటంటే ఎట్లా మేము అన్యాయం చేస్తున్నాం, మేము ప్రజాధనాన్ని ఎట్లా మేము దుర్వినియోగం చేస్తున్నాం అనేది మీరు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాలి. దబదబా అరిచేసి కిందికి పోయి వీడియో బయటలు ఇచ్చుకోవడం అది అస్సలు కరెక్ట్ కాదు. మేము బ్రేక్ ఇచ్చినాం ఎందుకనంటే మీరు ఏకదాటిగా ఒక 4-5 అట్లా లేచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక లేడీ చైర్పర్సన్ అని చూడకుండా మీరు పోడియం దగ్గరకు వస్తారు, నోటి లోపల ఉన్న లాలాజలం బయటకు వచ్చేటట్టు అవతల మనిషి మీద తుప్పర్లు పడేటట్టు మాట్లాడతారు. అది అంటే చిన్న విషయం కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు లేడీ చైర్పర్సన్ అని గౌరవం లేదు మీకు. అంటే ఫస్ట్ ఎట్లుందంటే ఒక లేడీకి ఛాన్స్ వచ్చింది, ఈమెను ఎట్లనన్నా ప్రెషర్ పెట్టాలి అనే కాన్సెప్టే ఉంది. మీరు ఇంకొకటి వార్డుల అభివృద్ధికి అడ్డుపడుతురు, మీరు అడ్డుపడి అన్యాయంగా మా మీద అబండాలు వేసుకుంటూ మీరు ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజు కూడా జరిగిన సమావేశంలో మీరు అందరు ఏం చేశారు, బీజేపీ కౌన్సిలర్లు ఏం చేసిరనంటే మేము తయారు చేసిన ఎజెండాని చింపేయడం గాని, అంటే మైక్ ని పడేయడం గాని అదంతా ఎంతవరకు కరెక్ట్? మేమైనా గాని సంయమనంతోని మంచి సైలెంట్ గా ఉండి సరే చింపేసినా సరే, మైకులు ఎత్తేసినా సరే, ఎందుకంటే మీటింగ్ జరగాలి, ఎజెండాలో ఉన్న ఇవి ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడే మేము పెట్టినాం కాబట్టి మీటింగ్ ని మేము మంచిగా సాగనీయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎజెండాని చింపేసినా, మైక్ ని పగలగొట్టినా గాని మేము ఓపికగా ఉన్నాం. అయినా గాని వాళ్ళు అరవడం, చేయడం, వాళ్ళ మేము ఎజెండాలో ఏది పెట్టినా గాని వాళ్ళు మీటింగ్ కి వచ్చేది ఒకటే ఎజెండా పాయింట్ పెట్టుకొని వస్తారు. మీటింగ్ లో గొడవ చేయాల, మీటింగ్ ని క్యాన్సిల్ చేపియాల, వాళ్ళ ఎజెండా పాయింట్ ఒకటే. ఇందులో దగ్గర ఒక 35 అంశాలు పెట్టుకున్నాం మేము. అట్లీస్ట్ ఒక ఎజెండా స్టార్ట్ చేయకుండానే వాళ్ళు మీటింగ్ ని క్యాన్సిల్ చేయడం అంటే దొంగ ఎజెండా అని ఎట్లా అంటారు మీరు? ఇందులో ఉన్న ఎజెండా పాయింట్లను చదవాలి. చదివిన తర్వాత అది తప్ప రైటా అనేది కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదం చేస్తారు కదా. దానికి ముందే మీరు దొంగ ఎజెండా అని ఇట్లా పోడియం దగ్గర కూర్చొని ధర్నాలు చేయడము, మిగతా సభ్యులందరికీ డిస్టర్బెన్స్ చేయడం అనేది ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ సరికి కూడా మీరు పద్ధతి మార్చుకొని
ప్రజలకి సహకరించి ప్రజల వార్డుల అభివృద్ధికి సహకరిస్తే చాలా బాగుంటది. నెక్స్ట్ మీటింగ్ సరికన్నా మీ పద్ధతిని మార్చుకుంటే చాలా బాగుంటది. నేను దీని ద్వారా తెలియజేస్తుంది ఒకటే ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ సరికన్నా మీరు మంచిగా ఉండి మీ పద్ధతిని మార్చుకొని ప్రజలకి సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను.